ఖండానికి పెద్దన్నగా మారాలని ఆ నాయకుడు కలలు కన్నాడు. అందుకు అనుగుణంగా పావులు కదిపాడు. కానీ ఆ ప్లాన్లే ఇప్పుడు బెడ్స్ కుట్టాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లి దేశీయంగా బలహీనపడ్డాడు. రైతుల ఆందోళనలతో పరువు పోగొట్టుకున్నాడు. యుద్ధంలో ముందే అడుగులు వేసి నష్టాలను చవిచూశాడు. సమస్యలను తానే సృష్టించుకున్నాడు. ఇవి చాలా ఉన్నట్టు తాజా వ్యాఖ్యలతో మరో వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు. గత చరిత్రను మర్చిపోయి ఆఫ్రికన్ దేశాలపై విమర్శలు గుప్పించాడు. తమ సైన్యమే లేకుంటే ఆఫ్రికా దేశాలకు దిక్కే లేదన్నాడు. ఫలితంగా ఆఫ్రికా దేశాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకు ఎవరా నాయకుడు? ఎందుకు ఆఫ్రికన్ దేశాలపై మాట తూలాడు? వాచ్ దిస్ స్టోరీ. ఆఫ్రికా నుంచి ఫ్రాన్స్ అవుట్ అవ్వాల్సిందేనా? ఆఫ్రికాపై ఫ్రెంచ్ అధ్యక్షుడి విమర్శలేంటి? మాక్రాన్ పై ఆఫ్రికాలో ఆగ్రహం ఎందుకు? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ను కష్టాలు చుట్టుముట్టాయి. ఉక్రెయిన్ యుద్ధం యూరోప్ను గందరగోళంలోకి నెడుతోంది. యూరోప్కు నాయకత్వం వహించాలన్న మాక్రాన్ కలలు చెదిరిపోతున్నాయి. దేశీయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు బలహీనపడ్డాడు. ఫ్రాన్స్లో మాక్రాన్ బలహీనపడడానికి ఆయన నిర్వహించిన ఎన్నికలే కారణం. రాజకీయ విశ్లేషకులు వద్దంటున్నా గతేడాది ముందస్తు ఎన్నికలకు మాక్రాన్ వెళ్లాడు. ఈ నిర్ణయం బెడిసికొట్టింది. ఎన్నికల్లో మాక్రాన్ సొంత పార్టీ బొక్కబోర్లా పడింది. ఫ్రాన్స్ అంతటా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడికి చుట్టూ గందరగోళం నెలకొంది. ఇలా పరిస్థితులు దిగజారడానికి స్వయంగా మాక్రానే కారణం. స్వయంగా తనే ఇబ్బందులను కోరి తెచ్చుకున్నాడు. తాజాగా ఫ్రెంచ్ అధ్యక్షుడు మరో ఇబ్బందిని సృష్టించుకున్నాడు. ఈసారి నోటికి పని చెప్పి మాక్రాన్ మళ్లీ వివాదానికి గురయ్యాడు. యాదృచ్ఛికంగా ఆఫ్రికా దేశాలను ఫ్రెంచ్ అధ్యక్షుడు అవమానించాడు. ఆఫ్రికా దేశాల్లో 2013 నుంచి ఉగ్రవాదంపై తాము పోరాడుతున్నామని మాక్రాన్ తెలిపారు. దీనికి కొందరు కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోయారని విమర్శించారు. తమకు సమయం వస్తుందని మాక్రాన్ చెప్పారు. చేసిన మేలును మర్చిపోవడమన్నది ఓ వ్యాధి లాంటిదని, అది మనుషులకే సోకుతుందని తనకు తెలుసన్నారు. ప్రజలకు భయపడే ఆఫ్రికా దేశాల్లో ఫ్రెంచ్ సైన్యమే లేకుంటే ఈ రోజు ఆ దేశాలు ఉండేవి కావని మాక్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్యారిస్లో రాయబారులతో సమావేశమైన మాక్రాన్ ఫ్రెంచ్ ఫారెన్ పాలసీపై ప్రసంగించారు. ఈ ఏడాది మరింత ముందుకు వెళ్లాలని మాక్రాన్ భావించాడు. ప్రజలతో కొత్త పోరాటానికి సరైన సమయమని మాక్రాన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రజలంటే తనను ఇష్టపడని వారన్నమాట. మాక్రాన్ను ఇష్టపడని ప్రజలు ఎవరు? ఆఫ్రికన్ ప్రజలు. గత కొన్నేళ్లుగా ఆఫ్రికాలో ఫ్రాన్స్ భారీగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆఫ్రికా ఖండమంతా ఫ్రాన్స్కు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ప్రధానంగా గతంలో ఫ్రాన్స్ వలస ప్రాంతాలుగా పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికా దేశాల్లో దశాబ్దాలుగా ఫ్రాన్స్ సేనలు తిష్టవేశాయి. ఆయా దేశాలకు భద్రతను ఈ దళాలు అందిస్తున్నాయి. అసలు ఆయా దేశాలకు ఫ్రాన్స్ భద్రత ఏమవసరం అంటే పశ్చిమ ఆఫ్రికా ఉగ్రవాదుల అడ్డాగా మారింది. ఇక్కడ బోకో హరాం, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్, ఇస్లామిక్ స్టేట్ సహేల్ ప్రావిన్స్, ఆల్ ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం వంటి అన్ని గ్రూపులు సహేల్ ప్రాంతంలో అరాచకత్వాన్ని కొనసాగిస్తున్నాయి. మాజీ ఫ్రెంచ్ వలస దేశాలు మాలి, బుర్కినా ఫాసో, నిజర్ దేశాల్లో ఫ్రెంచ్ దళాలు పాగా వేశాయి. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో అస్థిరత్వం కారణంగా భారీగా మిలిటరీ తిరుగుబాట్లు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మాలి, బుర్కినా ఫాసో, నిజర్ దేశాల్లో ఇప్పుడు మిలిటరీ ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. ఈ మిలిటరీ ప్రభుత్వాలు భాగస్వాములను మార్చుకుంటున్నాయి. అందులో భాగంగా ఫ్రాన్స్ దళాలను తరిమేస్తున్నాయి. ఫ్రాన్స్ దళాలకు బదులుగా రష్యా బలగాలతో కలిసి పనిచేసేందుకు మాలి, బుర్కినా ఫాసో, నిజర్ దేశాల్లోనే మిలిటరీ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఉగ్రవాదులను అణిచివేయడంలో రష్యన్లే తీవ్ర ప్రభావం చూపుతారని మిలిటరీ పాలకులు భావిస్తున్నారు. ఇదే నిర్ణయం ఒక దేశం తర్వాత మరొక దేశం తీసుకుంటుంది. దీని ప్రభావం ఇక ఫ్రెంచ్ ట్రూప్స్కు ఆతిథ్యమిస్తున్న ఇతర దేశాల్లోనూ బలపడుతుంది. చాడ్, సెనగల్, ఐవరీ కోస్ట్ దేశాల్లోనూ ఫ్రాన్స్ దళాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫ్రాన్స్ భారీ వైఫల్యమే, ప్యారిస్కు అవమానమని చెప్పొచ్చు. కానీ మాక్రాన్ మాత్రం అలా అనుకోవడం లేదు. ఆఫ్రికాలో ప్యారిస్కు ఎలాంటి ఇబ్బందులు లేవని మాక్రాన్ చెబుతున్నాడు. బదులుగా ఆఫ్రికన్ దేశాలను నిందిస్తున్నాడు. ఆఫ్రికా దేశాల పాలకులను కృతజ్ఞత లేనివారిగా మాక్రాన్ విమర్శిస్తున్నాడు. ఫ్రెంచ్ దళాలను ఆఫ్రికాలో మోహరించి ఉండకపోతే ఒక్కటి కూడా ప్రస్తుతం స్వాతంత్రంగా ఉండేవి కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రాణాలను పణంగా పెట్టి ఫ్రాన్స్పై పోరాడి స్వాతంత్రం సాధించుకున్న దేశాల గురించి మాజీ వలస పాలకుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాట్లాడాడు. ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని ఫ్రెంచ్ దళాలు కాపాడుతున్నట్టు మాక్రాన్ చెబుతున్నాడు. నిజానికి ఆఫ్రికాలో ఫ్రెంచ్ దళాలే లేకుండా ఉంటే మరింత ముందుగానే స్వాతంత్రాన్ని పొంది ఉండేవి.
నిజంగా మాక్రాన్ మానసిక ఎత్తుగడలు ప్రపంచ స్థాయిలో ఉంటాయి. ఆఫ్రికా దేశాలను మాత్రం మాక్రాన్ వ్యాఖ్యలు ఆకట్టుకోలేకపోయాయి. చాడ్, సెనెగల్ దేశాలు ఫ్రాన్స్ బలగాలను వైదొలగాలని ఆదేశించాయి. చాడ్ విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆఫ్రికన్ ప్రజల పట్ల మాక్రాన్ ధిక్కర వైఖరిని కలిగి ఉన్నాడని చాడ్ మంత్రి విమర్శించాడు. చాడ్లో ఫ్రెంచ్ బలగాలతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం ప్యారిస్ సొంత వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే తమ దేశంలో ఉందని మండిపడ్డాడు. అంతేకాదు ఆఫ్రికా దేశాలకు మాక్రాన్ ఏం సాయం చేశాడో చెప్పాలని చాడ్ మంత్రి డిమాండ్ చేశాడు. ప్రత్యేకించి 2 ప్రపంచ యుద్ధాల సమయంలో ఆఫ్రికా ప్రజల విషయంలో ఫ్రాన్స్ దారుణంగా వ్యవహరించినట్టు ఆరోపించాడు. మాక్రాన్ వ్యాఖ్యలపై సెనెగల్ ప్రధాని ఉస్మాన్ ఇసాంకో కౌంటర్ ఇచ్చాడు. లిబియా లాంటి దేశాల్లో అస్థిరత్వానికి ఫ్రాన్సే కారణమంటూ ఆరోపించాడు. దాని కారణంగా సహెల్ దేశంలో భద్రతా సంక్షోభం ఏర్పడిందని సాంకో వివరించాడు. ఆ తర్వాత మాక్రాన్కు సెనెగల్ ప్రధాని గట్టి కౌంటరే ఇచ్చాడు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆఫ్రికన్ సైనికులు దుర్మార్గంగా ప్రవర్తించి ఉంటే, ద్రోహం చేసి ఉంటే బహుశా నేటి ఫ్రాన్స్ జర్మనీలోనే ఉండేదని ఎద్దేవా చేశాడు. ఈ విషయం మాక్రాన్ గుర్తుంచుకుంటే చాలని సెనెగల్ ప్రధాని చురకలు అంటించాడు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్లోని చాలా భూభాగాలను జర్మనీ ఆక్రమించుకుంది. జర్మనీ దురాక్రమణ నుంచి ఫ్రాన్స్ను అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ రక్షించాయని అందరికీ తెలుసు. కానీ ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఆఫ్రికన్ సైనికులను మాత్రం ప్రపంచం మరిచిపోయింది. అప్పటి ఫ్రెంచ్ వలస కాలనీ దేశాల్లోని సైనికులను ప్యారిస్ నిర్బంధంగా యుద్ధంలోకి తరలించింది. వారే నాజీలకు వ్యతిరేకంగా యుద్ధంలో పోరాడారు. ఈ విషయాన్నే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మర్చిపోయారని సెనెగల్ ప్రధాని ఎత్తిచూపాడు. మాక్రాన్కు ఈ విషయాన్ని గుర్తు చేయడంతో ఉస్మాన్ సాంకో ఆఫ్రికన్ల పోరాటాన్ని బయటపెట్టాడు. వాస్తవాలకు మాక్రాన్ వ్యాఖ్యలు ఎంత దూరంగా ఉన్నాయో ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది. తమ వైఫల్యాలను గుర్తించడానికి బదులు, ఆఫ్రికన్ దేశాలను గౌరవించడానికి బదులు ఆఫ్రికా ప్రజలను అవమానపరచడానికి మాక్రాన్ యత్నించాడు. ఇది మాక్రాన్ సొంత తప్పిదమే. ఆఫ్రికా నుంచి ఫ్రాన్స్ను తరిమేయడానికి ఇది కూడా ఓ కారణంగా మారే అవకాశం ఉంది. సాధారణంగా ఏ నాయకుడైనా సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు, వివాదాల జోలికి వెళ్లకుండా చూస్తాడు. కానీ మాక్రాన్ మాత్రం అందుకు విరుద్ధం. తనే సమస్యలను కోరి తెచ్చుకుంటున్నాడు. మరిన్ని వివాదాలను తన చుట్టూ పోగేసుకుంటున్నాడు. ఫలితంగా ఇంటా బయట విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి వివాదాలు మాక్రాన్కు కొత్తేమీ కాదు. కానీ మాక్రాన్ తన వివాదాలతో ఆఫ్రికా నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకవైపు పశ్చిమ దేశాల ప్రభావం ఆఫ్రికాలో పడిపోతుంది. అదే సమయంలో రష్యా ప్రభావం పెరుగుతుంది. ఇది పశ్చిమ దేశాలకు ఇబ్బందికర పరిణామం. ఇలా అన్ని దేశాలతో శత్రుత్వం పెంచుకుంటూ పోతే చివరికి ప్రతి దేశం పశ్చిమ దేశాలకు దూరమవుతాయి. దీంతో ప్రబల శక్తిగా రష్యా మారుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.